హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టోటల్ థర్మోడైనమిక్స్ వన్ షార్ట్ వీడియో చూడబోతున్నాం. సో ఈ వీడియోలో మనం టోటల్గా థర్మోడైనమిక్స్ యొక్క కాన్సెప్ట్స్ అన్ని ఒకటే వీడియోలో మనం చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. Okay, so thermodynamics is very important chapter as far as your MSET is concerned. Okay, both AP and TS students ki iddarki kuda same equal ga important, and this class will be useful for both AP and TS students. So thermodynamics ki meer chusukunnataithe మినిమం వచ్చేసి మీకు 2 క్వశ్చన్స్, మాక్సిమం వచ్చేసి 4 క్వశ్చన్స్, అంటే 2 to 4 దీని యొక్క వెయిటేజ్ మనకి ఉంది. అంటే మినిమం మీకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మాక్సిమం గా మీకు 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఈ యూనిట్ నుంచి ఉన్నాయి. సో అందుకోసమే చాలా ఇంపార్టెంట్. ప్లస్ థర్మోడైనమిక్స్ ఇంకో విధంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ యూనిట్ ఈజ్ ఇంక్లూడెడ్ బోత్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో చిన్న తేడాలు ఉంటాయి, కానీ ఈ వీడియో చూస్తే మీకు కొంచెం కెమిస్ట్రీకి కూడా యూజ్ అవుతుంది. నేను ఫిజిక్స్ సిలబస్ మైండ్లో పెట్టుకొని ఈ టోటల్గా ఈ కాన్సెప్ట్ని ఫినిష్ చేయబోతున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వచ్చేసి థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ థర్మ్ మీన్స్. ఓకే, ఇక్కడ థర్మల్ మీన్స్ హీట్. ఓకే, టెంపరేచర్ ఈజ్ ఏ డిగ్రీ, ఓకే, విచ్ మెజర్స్ హీట్. ఓకే, ఒక బాడీ ఎంత హీట్ ఉంది లేదంటే కోల్డ్ ఉంది మనకి టెంపరేచర్ చెప్తుంది. ఓకే, సో హియర్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే హీట్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్. అది ఏంటి అంటే సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బాడీ A హియర్ అండ్ ఏ బాడీ B. ఓకే, అండ్ ఏ బాడీ B హియర్ అండ్ A హియర్. ఒకవేళ దీని యొక్క టెంపరేచర్ సపోజ్ T1 ఉందనుకోండి, దీని యొక్క టెంపరేచర్ T2 ఉందనుకోండి, ఈ రెండింటిని నేను ఇక్కడ అటాచ్ చేసేసాను. ఓకే, సో నేను ఇక్కడ అటాచ్ చేసేసాక ఏం జరుగుతుంది, దేర్ విల్ బి హీట్ ఫ్లో. ఓకే, ఒకవేళ T1 ఈజ్ గ్రేటర్ దెన్ T2 అనుకుందాం. సో టెంపరేచర్ మనకి తెలుసు, దట్ ఈస్ టెంపరేచర్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్స్ టు లో టెంపరేచర్. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి టెంపరేచర్ ఫ్లో అవుతుంది. ఎప్పటి వరకు ఫ్లో అవుతుంది అంటే T1 షుడ్ బి ఈక్వల్స్ టు T2. ఓకే, సో ఈ T1 ఈక్వల్స్ టు T2 అయ్యే వరకు మన యొక్క టెంపరేచర్ ఇక్కడ నుంచి హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ వరకు హీట్ ఫ్లో అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు T1 అండ్ T2 ఆర్ ఈక్వల్ అవుతాయో, సో వి సే దట్ దీస్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఒక ఆబ్జెక్ట్ హై టెంపరేచర్ పైన ఉంది, దాని తర్వాత ఆ రెండిటి యొక్క థర్మల్ కాంటాక్ట్ వల్ల ఇక్కడ దీని యొక్క టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అయిపోతుంది. దట్ ఈస్ TA హియర్ ఈజ్ ఈక్వల్స్ టు TB. దట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు టెంపరేచర్ ఆఫ్ దిస్ బాడీ అయినప్పుడు మనం దాని యొక్క స్టేట్ ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాము. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ద మైక్రోస్కోపిక్ వేరియబుల్ దట్ క్యారెక్టరైజ్ ద సిస్టమ్ డు నాట్ చేంజ్ ఇన్ టైం. ఓకే, దీని యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో అది టైం ని బట్టి మళ్ళీ చేంజ్ అవ్వదు. ఒక్కసారి ఇది ఈక్విలిబ్రియం ని వచ్చేసింది అంటే ఈ రెండు టెంపరేచర్స్ కూడా మనకి సేమ్ గా ఉంటాయి. ఓకే, హోప్ థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ మీకు క్లియర్ గా అర్థమైపోయింది. సో ఇలా ప్రతి చాప్టర్ వైజ్ గా మన యాప్ లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఇన్స్టాల్ ద యాప్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అక్కడ మీకు 199 కి you will be getting 4000 plus practice questions for your MSET examination, which is very helpful. Maths, physics, chemistry, botany, zoology, physics, chemistry. Okay, ఈ వీటికి 4000 క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ ఎట్ జస్ట్ 199 రూపీస్ ఓన్లీ. ఓకే, జస్ట్ 199 రూపీస్ అనే కాదు, మీకు అక్కడ చాలా ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఇంకా యూజ్ చేయలేదు అంటే మన యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ స్టార్ట్ యూజింగ్ అవర్ యాప్. సో యూ విల్ బి గెటింగ్ వెరీ గుడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దాట్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సపోజ్ బాడీ A అండ్ బాడీ B. సో ఒకవేళ ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే, ఓకే, అండ్ దిస్ బాడీ ఈజ్ థర్మల్లీ ఈక్విలిబ్రియం విత్ దిస్ బాడీ. ఓకే, B నుంచి ఉందనుకుందాం. సో సపోజ్ ఇది C అనుకోండి. ఒకవేళ A అండ్ B థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే
ఒకవేళ B కి కాంటాక్ట్ లో C ఉంటే అండ్ C విల్ బి ఇన్ థర్మల్లీ ఈక్విలిబ్రియం విత్ దిస్ A. ఓకే, అర్థమవుతుందా? A అండ్ B థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే ఒకవేళ B ఇన్ కాంటాక్ట్, ఓకే, కాంటాక్ట్ విత్ C, దెన్ A అండ్ C ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని మనకి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. దట్ ఈస్ two systems in thermal equilibrium with a third system. ఓకే, ఒకవేళ A అండ్ B దీనికి ఈక్విలిబ్రియం లో ఈ రెండింటికి ఉన్నాయి అంటే సెపరేట్లీ ఆర్ ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. హోప్ ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. టోటల్ గా మీకు 3 లాస్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ 0th, 1st అండ్ 2nd లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ 3 లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. హీట్, ఎనర్జీ అండ్ వర్క్. ఈ 3 టర్మ్స్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. సపోజ్ ఒక బాడీ ఏ ఉందనుకోండి, దీని యొక్క టెంపరేచర్ మనం ఏం చెప్తాము? సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్ మనం ఏం చెప్తాం? దట్ ఈస్ టెంపరేచర్ మార్కర్ ని చూసి చెప్తాం. దట్ ఈస్ టెంపరేచర్ యొక్క థర్మోమీటర్ యొక్క రీడింగ్ చూసేసి దాని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటే అది హీట్ ఎక్కువ ఉంది అని చెప్తాం, లేదంటే తక్కువ అంటే ఇట్ ఈస్ కోల్డ్ అని చెప్తాము. ప్లస్ ఇక్కడ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. సో ఎనర్జీ అంటే సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ బ్లాక్ ఏ, దీని యొక్క పొటెన్షియల్, కైనెటిక్, థర్మల్, ప్రతి ఒక్క ఎనర్జీస్ దీంట్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం ఎనర్జీ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే టు అండర్స్టాండ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. అది ఏంటి అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో కదా మనకి ఇది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో దీని యొక్క కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ యొక్క టోటల్ సమ్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎనర్జీ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి వర్క్. వర్క్ ఏంటి అంటే సపోజ్ ఈ బ్లాక్ ని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ చేసేస్తే ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, నేను అప్లై చేసిన ఫోర్స్ ని ప్లస్ ఈ డిస్ప్లేస్మెంట్ ని మల్టిప్లై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ వర్క్ డన్. సో హియర్ వర్క్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పిస్టన్ కావచ్చు, లేదంటే దీని యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాని వల్ల జరిగిన పిస్టన్ మూవ్ అయిన వల్ల జరిగిన వర్క్ కూడా కావచ్చు. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిస్కస్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్ us డిస్కస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ ఐ కన్సిడర్ ఏ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ అండ్ ఇఫ్ ఐ స్టార్ట్ హీటింగ్. ఓకే, నేను దీన్ని ఒక ఫ్లేమ్ సప్లై చేశాను. దట్ ఈస్ ఐఎమ్ సప్లైయింగ్ దిస్ విత్ delta Q, that is heat is supplied. So now దీని వల్ల ఏమవుతుంది? there is a expansion here. Okay, we know that gases expands when they are heated. So ఎప్పుడైతే ఇది ఎక్స్పాండ్ అవుతుందో this pushes this piston to upside. సో ఇది ఇక్కడ మూవ్ అయినప్పుడు సో this weight will be displaced. ఓకే, సపోజ్ ఈ పొజిషన్ కి ఇది వచ్చేసిందని మనం అనుకుందాం. ఓకే, సో now here what is the energy supplied here? That is heat energy, that is delta Q. Now which is equals to ekkada mm jarigindi. There is a change in internal energy of this gas. So we have to consider that is change in internal energy will be equals to delta U. Okay, internal energy manam U తో డినోట్ చేసాం. సో change in internal energy will be considered delta U. ఇదేంటి మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్లస్ ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ జరిగింది. సో దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వర్క్ డన్, దట్ ఈస్ డెల్టా W. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం హీట్ ఎనర్జీ సప్లై చేసామో సో టోటల్ గా ఇక్కడ ఒక ఎనర్జీ ఏం చెప్తుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి నెదర్ క్రియేటెడ్ నార్ ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇక్కడ హీట్ ఎనర్జీ మనం ఇక్కడ దీని యొక్క
ఏం చేసాం, ఇక్కడ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ టోటల్ గా డెల్టా క్యూ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ, వేర్ సి డెల్టా క్యూ ఈజ్ హీట్ సప్లైడ్, ఇక్కడ డెల్టా డబ్ల్యూ ఈజ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే, work done by the system and internal, this is change in internal energy. So this is very very important. So ఈ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని, ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మీకు ఎంసెట్ లో చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములా లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే I request you to please install the app. The link is given in the description. అక్కడ మీకు 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ కూడా మీకు చాప్టర్ వైజ్ ఉంటాయి, ప్లస్ టెస్ట్ సిరీస్ రూపంలో ఉంటాయి. సో మాక్ టెస్ట్లు ఎలా ఉంటాయో సో అలా మీకు మన యొక్క యాప్లో ఉంటాయి. మీరు ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఓకే, మీకు అక్కడ దీంతో పాటు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్లస్ అన్ని వేరే అదర్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో హోప్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? మనకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈస్ హీట్ కెపాసిటీ. ఓకే, ఒకవేళ హీట్ కెపాసిటీ అర్థం అయిపోతే we'll be getting to know what is specific heat capacity. So heat capacity ante enti ante, it is nothing but, suppose if I supply delta Q amount of heat to any substance and it is changing its temperature from T1 to T2. Okay, now the heat capacity of that substance is given by S is equals to delta Q upon delta T. Okay, so this is what heat capacity is. So ikkada inko point manam ardham chesukovali enti ante, this heat capacity should be dependent upon mass, because వేరే సబ్స్టాన్స్ కి వేరే హీట్ కెపాసిటీస్ ఉండవచ్చు. సో దీని కోసం మనం ఏం చెప్పాము అంటే, సో దీనికోసం we have considered the mass of the substance also, which is given by small s is equals to capital S upon mass. Okay, this is known as specific heat capacity. Okay, specific heat capacity. So ఈ capital S upon mass, ఒకవేళ మాస్ ఇవ్వలేదు డైరెక్ట్ గా ఇచ్చారు అంటే హీట్ కెపాసిటీ ఇచ్చి ఉంటారు. ఒకవేళ మాస్ కూడా ఇచ్చారు, you have to divide them, you have to calculate the specific heat capacity, which is S is equals to 1 by m times delta Q upon delta T. Hope that is clear. Specific heat capacity ante ento ardhamaipoyindi ani nenu anukuntunnanu. But here one more important thing is, if the amount of the substance is specified in terms of moles, appudu em cheyali, just you have to divide this value S with mu, so that we can get specific heat capacity in terms of moles, which is equals to C is equals to S upon mu అవుతుంది, which is equals to 1 by mu times delta Q upon delta T. చాలా సింపుల్ కాన్సెప్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన యాప్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి సంబంధించి కూడా థర్మోడైనమిక్స్ చాప్టర్లో క్వశ్చన్స్ ఉంటాయి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దెమ్. ఓకే, ఇంకా పర్చేస్ చేసుకోలేదు అంటే పర్చేస్ ఇట్ నౌ. చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి మన యొక్క యాప్ వల్ల. ఓకే, సో లెట్ us move on to next concept. Next concept is thermodynamic state variables and equation of state. సపోజ్ నేను ఒక పిస్టన్ సిలిండర్ నేను తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ దట్ ఈస్ హియర్ P1, V1 అండ్ T1. సో ఈ 3 టర్మ్స్ ని మనం థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ అని అంటాము. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను హీట్ సప్లై చేయడం వల్ల నౌ దిస్ పిస్టన్ హ్యాస్ మూవ్డ్ టు అప్ టు దిస్ పాయింట్. ఓకే,
సపోజ్ ఇక్కడ వరకు ఈ పిస్టన్ మనకి మూవ్ అయింది అని మనం అనుకుందాం. నౌ హియర్ ఇట్ విల్ బి P2, V2 and T2. సో దీస్ ఆర్ ద థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి PV యొక్క రిలేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ఐడియల్ గ్యాస్ నుంచి మనకి ఏం తెలుసు, PV ఈజ్ ఈక్వల్స్ టు μRT. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అని అంటాము. సో ఇక్కడ మనకి దీన్ని ఈ 3 టర్మ్స్ ని కూడా థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఓకే, థర్మోడైనమిక్ ప్రాసెసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ అదే, అక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఒక్కటి కాన్స్టాంట్ పెట్టి ఈ 2 వ్యారీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ దీన్ని కాన్స్టాంట్ పెట్టేసి ఈ 2 వ్యారీ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ దీన్ని కాన్స్టాంట్ పెట్టి ఈ 2 వ్యారీ చేస్తే వేరే వేరే ప్రాసెసెస్ మనకి వస్తాయి. సో ఈ థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వి నో దట్ ఫ్రమ్ ఫస్ట్ లా డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ P డెల్టా V. ఓకే, సో ఇక్కడ ఇది వర్క్ డన్. ఒకవేళ వాల్యూమ్ లో చేంజ్ ఉన్న వర్క్ ఉంటే మనకి ఇది మనం తీసుకుంటాం, బికాస్ డెల్టా V ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. బికాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్ప్లేస్మెంట్ జరిగిందంటే దేర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో దీనికి మనకి ఈ ఈక్వేషన్ టోటల్ గా సెట్ అవుతుంది. సో మనం థర్మోడైనమిక్ ప్రాసెసెస్ చూద్దాం. ప్లస్ ఆ ప్రాసెసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో నుంచి మీకు 70 to 80% ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే, మిగతా కాన్సెప్ట్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్. బట్ ఈ నెక్స్ట్ 2 స్లైడ్స్ లో నుంచి ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 1 క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, చలో లెట్ us move on to that concept, that is thermodynamic processes. See, totally we have 4 thermodynamic processes, that is isothermal. నేను అంతా డీప్ గా వెళ్ళట్లేదు, జస్ట్ గివింగ్ యూ హింట్స్ సో దట్ యూ కెన్ రిమెంబర్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, isothermal, isobaric, next one is isoporic, and the final one is adiabatic. అండ్ ఇంకోటి ఉంది మనకి పాలిట్రాపిక్. సో దీన్ని మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది చూడండి. సి, ఐసోథర్మల్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్. PV ఈజ్ ఈక్వల్స్ టు MRT. సపోజ్ మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది. సో ఇక్కడ నుండి ఇఫ్ ఐ కీప్ టెంపరేచర్ కాన్స్టాంట్, సి దిస్ ఈస్ కాన్స్టాంట్ అండ్ దిస్ ఈస్ కాన్స్టాంట్, ఏమవుతుంది మనకి ఐడియల్ గ్యాస్ ఫర్ 2 స్టేట్స్ ఇట్ విల్ బి P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2, రైట్? సో ఇలా ఈ ప్రతి దానికి కూడా మనం ఒక్కొక్క టర్మ్ కాన్స్టాంట్ పెట్టి తీసుకుంటా ఉంటాం. దోస్ ఆర్ నోన్ యాజ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఇక్కడ చూడండి, ఐసోబారిక్ మీన్స్, ఇక్కడ థర్మ్ అంటే మనకి టెంపరేచర్ తెలుసు. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్ అని మనం అనుకుంటాం. సో ఇక్కడ కూడా బార్ అని ఉంది. సో బార్ అంటే మనకి ప్రెషర్ యొక్క యూనిట్. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్, ఐసోబారిక్ ప్రాసెస్ లో మనకి ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటుంది, ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది. నౌ ఐసోకోరిక్ ఈజ్, దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాన్స్టాంట్ వాల్యూమెట్రిక్ ప్రాసెస్. ఓకే, కాన్స్టాంట్ వాల్యూమ్. ఓకే, సో adiabatic అంటే there is no heat transfer. ఓకే, no heat transfer. So these are the 4 important processes. See, ఈ 4 important processes లో మీకు ఒక MCQ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది. ప్లస్ నేను 1 క్వశ్చన్ పక్కా అన్నాను కదా, సో దీంట్లో నుంచి మీకు అడగవచ్చు. లేదంటే ఈ 4 ప్రాసెస్ కి కూడా వర్క్ డన్ ఉంటుంది. ఓకే, work done in all these 4 processes. So that is very very important along with polytropic process. So work done in all these 5 processes you have to remember. So దాని యొక్క మనం ఒక టేబుల్ లాగా చేసుకుందాం so that it will be easy to remember. Okay, so let us move on to that. So first isothermal చెప్పుకున్నాం కదా, isothermal. సో isothermal కి వర్క్ డన్ వచ్చేసి WT will be equals to, so work done of isothermal process will be given by PV ln V2 upon V1. Okay, so you have to remember this.
ఎలా వచ్చింది అని మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. బట్టి కుట్టాల్సిన అవసరం లేదు, మీరు ఈజీగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ తో కూడా డిరైవ్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. సో ద వర్క్ ట్రాన్స్ఫర్ విల్ బి గివెన్ బై దిస్ టర్మ్, లేదంటే ఇక్కడ పీవీని కూడా మనకేం తెలుసు, పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్టీ తెలుసు, కాబట్టి వీ కెన్ రైట్ యాజ్ పీవీని మనం ఎంఆర్టీ రాసుకుంటే ఇట్ విల్ బి గివెన్ బై ఎంఆర్టీ ln V2 upon V1. So this is what isothermal work is. Okay, isothermal యొక్క వర్క్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ తీసుకుంటే వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు 0. ఈ క్వశ్చన్ ని వెరీ వెరీ ఇంపార్టెంట్ గా పెట్టుకోండి. ఇన్ డాష్ ప్రాసెస్ వర్క్ ఈజ్ 0. సో ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు 0 అంటే, వర్క్ డన్ అంటే దేర్ షుడ్ బి ఎ డిస్ప్లేస్మెంట్. ఐసోకోరిక్ మీన్స్ కాన్స్టాంట్ వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు అంటే దెర్ ఈస్ నో డిస్ప్లేస్మెంట్. వెన్ దెర్ ఈస్ నో డిస్ప్లేస్మెంట్ దేర్ విల్ నాట్ బి ఎనీ వర్క్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ విల్ బి 0. నెక్స్ట్ వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్. ఓకే, సో ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏంటి, మనకి ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది. సో వర్క్ డన్ విల్ బి గివెన్ బై, సో కాన్స్టాంట్ ప్రెషర్ అంటే PdV కాబట్టి V2 minus V1. So this is the work done in isobaric process. Very very important things. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మీకు ఎంసెట్ లో మీకు చాలా క్వశ్చన్స్ దొరుకుతాయి, మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడవచ్చు. ఓకే, నౌ కమ్స్ ద అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ is 0 but work transfer will be present. dq will be 0. okay, that is heat transfer will be 0 but work done will be given by P1 V1 minus P2 V2 upon gamma minus 1. okay, so this is the work transfer of adiabatic process. Next వచ్చేసి polytropic process. okay, so polytropic process లో polytropic process work done will be given by P1 V1 minus P2 V2. okay, same thing as adiabatic process but here n minus 1. ఇక్కడ n మీకు ఏమైనా ఉండవచ్చు. ఓకే, n వాల్యూస్ ఇస్తారు, సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఓకే, సో దిస్ ఇస్ పాలిట్రోపిక్ ప్రాసెస్, అడియాబాటిక్, ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మీ యొక్క ఫేర్ నోట్స్ లో రాసుకోండి. నేను కొంచెం రఫ్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలానే అవుతుంది. సో మీరు మీ యొక్క ఫేర్ నోట్స్ లో మీరు దీన్ని రాసుకొని ఈజీగా, లేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు అట్లీస్ట్ మేక్ ఎ సింగిల్ పేజ్ ఆఫ్ దిస్ వన్ అండ్ పేస్ట్ నియర్ టు యువర్ స్టడీ టేబుల్. ఓకే, సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు రివైజ్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకవేళ 3 క్వశ్చన్స్ వచ్చాయి థర్మోడైనమిక్స్ లో నుంచి అంటే there should be at least 1 questions from heat engine and refrigerators. okay, these are the very very important concepts. Heat engine is nothing but it is a device by which a system is made to undergo a cyclic process. so ఈ cyclic process వల్ల మనకి హీట్ వచ్చేసి వర్క్ లోకి కన్వర్ట్ అవుతుంది. సపోజ్ దీని యొక్క సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ వన్, దట్ ఈస్ హాట్ రిజర్వాయర్. ఓకే, హాట్ రిజర్వాయర్ that is at temperature T1 and this is our heat engine. okay, engine ఇక్కడ మనకి ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ ఇక్కడ నుంచి హీట్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డైరెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ సపోజ్ Q1 అనే ఒక వర్క్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ హియర్ ఇట్ ఈస్ సింక్ కి ఇక్కడ రిజెక్ట్ అవుతున్న వర్క్ వచ్చేసి Q2 ఉంటుంది. సో ఇక్కడ వీఆర్ గెటింగ్ వర్క్ అవుట్పుట్. ఓకే, సో వర్క్ అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది, దట్ ఈస్ వర్క్ అవుట్పుట్ విల్ బి ఈక్వల్స్ టు W, రైట్. సో ఇక్కడ మనకి సెకండ్ లా వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ W విల్ బి ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2, రైట్. సో Q1 మైనస్ ఇట్ విల్ బి Q2 బికాస్ ఈ వర్క్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ Q వస్తుంది, సో ఇక్కడ W వెళ్ళిపోయాక మిగిలింది ఇక్కడికి వెళ్తుంది అంటే సో W విల్ బి ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2, దట్ ఈస్ work done by this engine is equals to Q1 minus Q2. Now here comes the term efficiency. okay, efficiency is equals to output by
ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి, దట్ ఈస్ అవుట్పుట్ ఈజ్ హియర్ వర్క్ డన్. సో దట్ ఈస్ ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్స్ టు W అపాన్ దట్ ఈస్ Q1. సో నాకు W అంటే తెలుసు కాబట్టి ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 అపాన్ Q1, రైట్. సో ఇక్కడ నేను దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేసేస్తే దట్ విల్ బి ఈక్వల్స్ టు Q1 upon Q1 minus Q2 upon Q1, which is equals to cancel చేసేస్తే efficiency will be given by 1 minus Q2 upon Q1. So this formula is very very important. మనకి 2020 MSET 2020 లో కూడా దీన్ని బేస్ చేసుకొని 2 to 3 క్వశ్చన్స్ మనకి అడిగారు. చాలా మల్టీ సెషన్స్ లో మనకి ఎగ్జామ్ ఉండింది కాబట్టి మినిమం 2 times అడిగారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ హీట్ ఇంజన్. రిఫ్రిజిరేటర్ డైనమిక్స్ కి మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ వన్ ఈజ్ కెల్విన్ ప్లాంక్స్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లాసిస్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ ఏంటో మీరు మీ యొక్క బుక్స్ లో చూడండి. అదేం చెప్తుందంటే నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ whose sole result is the absorption of heat from a reservoir and the complete conversion of heat into work. ఏం చెప్తున్నారంటే సపోజ్ ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇది ఒక హీట్ ఇంజన్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విచ్ కెన్ కన్వర్ట్ దిస్ టోటల్ వర్క్. సో విచ్ కెన్ కన్వర్ట్ దిస్ టోటల్ హీట్ ఇంటూ వర్క్ అని మనకి కెల్విన్ ప్లాంక్స్ స్టేట్మెంట్ చెప్తుంది. ప్లస్ క్లాసిస్ స్టేట్మెంట్ కూడా ఇండైరెక్ట్ గా అదే చెప్తుంది. ఇదేం చెప్తుంది అంటే నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూజ్ సోల్ రిజల్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ కూలర్ ఆబ్జెక్ట్. మనం కూలర్ ఆబ్జెక్ట్ నుంచి ఒక హాటర్ ఆబ్జెక్ట్ కి తీసుకెళ్లడం వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఇది పాసిబుల్ అవ్వదు అని మనకి చెప్తున్నారు. హోప్ దట్ ఈస్ క్లియర్. సో సెకండ్ లా ఈస్ వెరీ వెరీ లెస్ ఇన్ అవర్ కాన్సెప్ట్. సో లెట్ us move on to Carnot engine. See, Carnot engine is nothing but this is an ideal engine. మనం ఇంతకు ముందు హీట్ ఇంజన్ కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ ఇఫ్ ఐ కన్సిడర్ ద హీట్ ఇంజన్, సేమ్ హీట్ ఇంజన్ హియర్. సో ఇక్కడ నుంచి Q1, ఇక్కడ నుంచి Q2, Q1 and Q2, T1 and T2. See, we have considered these values. But for Carnot engine, you have to consider temperatures because this is an ideal engine which has maximum efficiency. So efficiency of Carnot engine will be given by output by input. So what is output here? Output is here T2. ఈ Q కన్సిడర్ చేసుకోవద్దు. క్వశ్చన్ లో ఇచ్చిన ఒకవేళ కార్నాట్ ఇంజన్ అని మనకి చెప్తే ఓకే, యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ టెంపరేచర్స్ బికాస్ దిస్ ఈస్ ఏ ఐడియల్ ఇంజన్. ఇది పాసిబుల్ కాదు ప్రాక్టికల్ గా చేయడం, కానీ యూ హ్యావ్ టు కన్సిడర్ టు అనలైజ్ మాక్సిమం ఎఫిషియన్సీ. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి, దిస్ ఇస్ T2, రైట్. అవుట్పుట్ విల్ బి ఈక్వల్స్ టు సి ఇక్కడ ఏం జరుగుతుంది T1 మైనస్ T2 మనం ఒకవేళ తీసేస్తే యూ విల్ బి గెటింగ్ W, ఓకే, విచ్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్ డన్. సో ఇఫ్ అవుట్పుట్ ఏమవుతుంది, వర్క్ డన్ అవుతుంది కాబట్టి T1 మైనస్ T2 అపాన్ T1 మనం చేయాలి. సో ఇఫ్ ఐ సింప్లిఫై దిస్ ఇట్ విల్ బి T1 అపాన్ T1 మైనస్ T2 అపాన్ T1. ఇది క్యాన్సిల్ అవుట్ చేసేస్తే 1 మైనస్ T2 అపాన్ T1. So this is the efficiency of Carnot engine. So very very important concept. total గా థర్మోడైనమిక్స్ యొక్క టోటల్ కాన్సెప్ట్ మీకు ఒక్కటే క్లాస్ లో అయిపోయింది. హోప్ దిస్ వీడియో వాజ్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాప్. దాంట్లో మీకు 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ friends. Thank you for watching the video. Please share with your friends.